వినాయకుడు శివపార్వతుల చుట్టూ ఎందుకు తిరిగాడో మీకు తెలుసా? ఒకరోజు కైలాసంలో శివపార్వతుల కుమారుడైన వినాయకుడు మరియు కార్తికేయుడు ఇద్దరి మధ్య ఒక చిన్న గొడవ వస్తుంది. అప్పుడు పార్వతీదేవి ఒక చెట్టు నుండి పండును కోసి, గొడవ పడకండి, నేను చెప్పేది శ్రద్ధగా వినండి. ఇదిగో ఈ పండును చూశారు కదా, ఈ పండు ఎవరైతే తింటారో వాళ్ళకి అపారమైన జ్ఞానం మరియు శక్తి వస్తుంది అని అంటుంది. అది విని ఇద్దరు నాకు కావాలంటే నాకు కావాలి అని మళ్ళీ గొడవ పడుతూ ఉంటారు. అప్పుడు పార్వతీదేవి, గొడవ పడకండి, ఆగండి, మీ ఇద్దరి మధ్య ఒక పోటీ పెడతాం. ఇద్దరిలో ఎవరైతే మొదటగా ఈ ప్రపంచం మొత్తం తిరిగి మా వద్దకు వస్తారో వాళ్ళకి ఈ పండు దక్కుతుంది అని అంటుంది. అలా చెప్పగానే అసహనంతో కార్తికేయుడు తన వాహనమైన పర్వని మీద కూర్చుని ప్రపంచం మొత్తం తిరగడం మొదలుపెట్టాడు. అప్పుడు వినాయకుడు నవ్వుతూ మూషికుడిని చూస్తాడు. అమ్మో స్వామి, నేను నిన్ను మోయలేను, నా వల్ల అవ్వదు అని మూషికుడు అంటాడు. మూషికా, నువ్వు ప్రక్కకి జరుగు అని శివపార్వతులు పాదాలకు నమస్కారం పెట్టి వాళ్ళ చుట్టూ తిరగడం మొదలుపెట్టాడు. దీన్ని చూసి నంది మరియు మూషికుడు నవ్వుకున్నారు. కానీ శివుడు మాత్రం గణేశుడు ఏం చేస్తున్నాడో బాగా అర్థమైపోతుంది. గణేశుడు 3 సార్లు తిరిగి ఆగి, మీరు ఇద్దరూ ఈ విశ్వానికే తల్లి మరియు తండ్రి, మీరే ప్రతి ఒక్క జీవికి సర్వస్వం, మీరే అందరికీ ప్రపంచం అని చెబుతాడు. అది విని శివపార్వతులు సంతోషించి ఆ పండు వినాయకుడికి ఇచ్చి, నిన్ను మించిన జ్ఞానుడు ఎవరూ లేరు నాయనా అని ఆశీర్వాదం ఇస్తారు. కానీ కార్తికేయుడు ప్రపంచం మొత్తం తిరిగి వచ్చి వినాయకుడి చేతిలో పండు ఉండడం చూసి ఎంతో